అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ఆర్ 4వ విడత నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. ఇక ఈ సందర్భంగా ఈ రోజు మంచి కార్యక్రమాన్ని జరుపుకున్నామని, అక్కా చెల్లెళ్ల ఆర్థిక సాధికారకు అధికార ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇక 4వ విడత కార్యక్రమంతో 75,000 ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. ఇక గత ప్రభుత్వాల్లో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. తమ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వంగా ముందుకు వెళ్తుందన్నారు. తాము వేసే ప్రతి అడుగు మహిళల అభివృద్ధి కోసమే అని తెలిపారు. ఇక 5,060 కోట్ల రూపాయలను తాము విడుదల చేస్తున్నామని, ఈ చేయూత పథకం ద్వారా 33,14,906 మందికి ప్రయోజనం చేకూరిందని తెలిపారు సీఎం జగన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు రోజున నా అక్క చెల్లెమ్మల ఆత్మ గౌరవానికి, ఆర్థిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ 58 నెలల పరిపాలనలో ప్రతి అడుగు కూడా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈ రోజు ఆ అడుగుల్లో భాగంగా వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈ అనకాపల్లి నుంచి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. 4 ఏళ్లలో అదే అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వారికి జీవనోపాధి కోసం మార్గాలన్నీ కూడా చూపిస్తూ ఏకంగా 75,000 రూపాయల ఆర్థిక సహాయం నా అక్క చెల్లెమ్మలకు చేస్తానని, ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా తాను తన కాళ్ళ మీద నిలబడేట్టుగా అదే అక్క చెల్లెమ్మను వరుసగా కూడా క్రమం తప్పకుండా సహాయం అందిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు బ్యాంకులతో రుణాలు ఇప్పిస్తూ అక్షరాల 16,55,991 మంది అక్క చెల్లెమ్మలు ఈరోజు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని తాము ఆ వ్యాపారాలు చేసి ప్రతి అక్క చెల్లెమ్మ కనీసం 6,000 నుంచి 10,000 రూపాయలు కూడా సంపాదించుకుంటూ నెలకు తాను చిక్కటి చిరునవ్వులతో తాను బ్రతుకుతూ తన కుటుంబానికి కూడా ఈరోజు తోడుగా ఉంది అని అంటే మార్పు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. 4వ విడతగా ఈరోజు 26,98,931 మంది నా అక్క చెల్లెమ్మలకు నేరుగా 5,060 కోట్ల రూపాయలు ఈ రోజు నుంచి మరో 14 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. దీంతో నా అక్క చెల్లెమ్మలకు ఏకంగా 75,000 రూపాయలు పెట్టినట్టు అయింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను.